బాగుందా? సుమన్ శెట్టి పరపంచన మా ఫుడ్ దేవత. ఆనందమైన భోజనాలని లభిస్తూ బిగ్ బాస్ బిగ్ బాస్ సిక్స్త్ వారంలో రైస్ ఎక్కువైపోతే అందులో ఉన్న ఎగ్గలన్నీ ఏదేసుకొని తినేయండి. సాయంత్రం 5:30 గోయింగ్ ఫర్దర్ మీరు ఏదైనా ఇట్లా ఛాన్సెస్ ఉంటే వేర్ యూ హ్యావ్ ద ఆపర్చునిటీ టు కాల్ ద షాట్, మీరు మీ అలయన్స్ని చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోనండి. బికాస్ తను కూడా మీకు ముందుకు పోసే అలయన్స్ అవ్వాలి. అండ్ మీ అందరిలో ఒక మంచి విషయం ఏమంటే పాత బ్యాచ్ ఎట్లా ఉందంటే అందరూ దే ఆర్ ప్లేయింగ్ విత్ ఎమోషన్స్ టు సర్వైవ్ ఫర్దర్ ఇన్ ద గేమ్స్. ఓకే, మన దగ్గర ఎమోషన్స్ వర్కౌట్ అవుతుంది. నాకు ఈ మ్యాన్కి మేము ఇండివిజువల్ ప్లేయరే. ఇన్ఫాక్ట్ తను ఉండే టీమ్స్ లో నేను లేదు, నేను ఫ్లోరా ఒక టీం ఉండే యాజ్ గర్ల్స్. లైక్ ఇవాళ మాధురి అని ఐషాని తోసేసారు కార్నర్ లో, నాకు ఫ్లోరాని కార్నర్ లో తోసేసారు. వెన్ ఎవర్ యూ సెలెక్ట్ ఇన్ అ వే దట్ నెక్స్ట్ వీక్స్ లో మీరు కూడా నాకే ప్రిఫరెన్స్ ఇవ్వాలి అని ఓపెన్ గా మాట్లాడుకున్నాడు. బికాస్ ఇక్కడ ఏమవుతుంది, వెన్ యూ బికమ్ ద స్ట్రాంగెస్ట్ ఫిజికల్ ప్లేయర్ ఆర్ స్ట్రాంగెస్ట్ ఎంటర్టైనర్ ఆర్ మోస్ట్ కాన్ఫిడెంట్. నాకు ఫస్ట్ 3 weeks 4 weeks నేను ఫ్రంట్ ఫుట్ లో ఆడా. నామినేట్ చేస్తారా నాకే. సో అట్లా సిచ్యువేషన్ లో 4-5 people ఆల్సో గ్యాంగ్ అప్ టు కార్నర్. అట్లా కూడా ఇక్కడ అవుతుంది. నువ్వు నా కోసం ఇది చేస్తే నేను నీ కోసం ఇది చేస్తాను, బట్ ఇక్కడ అట్లే ఉండాలి. ఓకే, ఆ పెద్ద సీట్ పెద్ద ఆపర్చునిటీ ఎవరితో షేర్ చేయకండి. అది బికాస్ మీరు తనతో కంపాటబుల్ ఉంటే బయట ఎట్లా కనిపిస్తుంది, మీ క్లాషెస్ వస్తే బయట వర్స్ట్ గా కనిపిస్తుంది. అన్ని రకాల్లో ఆలోచించండి అంతే. ఫీజు ఇవ్వాలి, నేను చెప్తాను ఎప్పుడు ఫీజు కావాలి, వచ్చి డిమాండ్ చేస్తాను. రాత్రి 8 గంటలు. ఇంపార్టెంట్ ఏం చెప్పాడు ఆయన? ఏమనుకున్నాడంటే స్టిల్ ఏదైతే నాన్న డాక్టర్ మధ్య ఎఫెక్షన్ అలాగే ఉందని చెప్పి ఆయన అనుకుంటున్నాడు. ఆయన లేదని నేను చెప్పాను. నన్ను ఇప్పుడు అందుకని అండర్లైన్ ఇట్ ఎందుకన్నానంటే అదే లేదని చెప్పిన చూసారా, అక్కడ కూడా నేను మీ ఫేవర్ చేసా. అండర్లైన్ ఇట్ అని చెప్పాను, లేదనే చెప్పావు కదా నువ్వు. తగ్గిపోయిందని చెప్పి నేను చెప్పాను. అతనితో పట్టేసుకుంటున్నావు అతన్ని. నువ్వు తగ్గిందని కూడా చెప్పలేదు, నువ్వు అసలు మొత్తం లేదని చెప్తావు. ఒరే ఇంకొక దుప్పటతే, ఇంకో దుప్పట కాలు కట్టేద్దాం. కాలు కట్టేయడం ఈ రోజు ఛాన్స్.